ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు సౌమ్యులు శ్రీ చింతా ప్రభాకర్ గారు, సంగారెడ్డి శాసనసభ్యులు, అదేవిధంగా మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన డైనమిక్ లీడర్ శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా ఇప్పటివరకు ఎంపీగా ఉండి మొన్న దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పెద్దలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా నర్సాపూర్ ప్రస్తుత శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి మేడం గారికి, వారి దగ్గర నేను పనిచేశాను అడిషనల్ పిఎస్గా. ఇక్కడ నుంచి మీ జిల్లా నుంచి పోయి అక్కడే సంగారెడ్డిలో పనిచేసిన తర్వాత వెళ్ళాను. వారు మాజీ మంత్రివర్యులు, అనుభవజ్ఞురాలు, అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, పెద్దలు ఫారూక్ హుస్సేన్ గారు, పట్నం మాణిక్యం గారు, శివకుమార్ గారు, పెద్దలు బుచ్చిరెడ్డి గారు, దేశపాండే గారు, నా సహోదరుడు సహోద్యోగి రిజైన్ చేసి మనతో పాటు ఉన్నారు, మామిళ్ళ రాజేందర్ గారు, నరహర్ రెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, శివరాజ్ పాటిల్ గారు, నగేష్ గారు, విజేందర్ రెడ్డి గారు, ముఖీం భయ్య, హకీం గారు, శ్రీహరి గారు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వేదిక మీద ఇంకెవరినైనా నేను చెప్పకుంటే కూడా మన్నించండి. మీ అందరికీ కూడా పేరు పేరున నేను ఈ మీటింగ్కి మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్సు, ఎక్స్ సర్పంచెస్, గ్రామ అధ్యక్షులు, పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికి కూడా నమస్కారం. నేను ఈ ప్రాంతానికి సుపరిచితుడిని, చాలా సంతోషం ఉంది. నేను నా 25 సంవత్సరాల సర్వీసులో సుమారుగా 11 సంవత్సరాలు ఈ ఉమ్మడి మెదక్ జిల్లా గడ్డ మీద నేను పనిచేయడం జరిగింది. నాకు 2002 సంవత్సరంలో పీడీగా నేను ఇక్కడ బాధ్యతలు తీసుకున్నప్పుడు మన విద్యానగర్లో అప్పుడు విజేందర్ రెడ్డి అన్న కౌన్సిలర్, అక్కడ స్థానిక కౌన్సిలర్ విజేందర్ రెడ్డి అన్న, అప్పుడు నేను విద్యానగర్లో కిరాయికి ఇంట్లో ఉన్నాను. సర్పంచ్ ఉన్నారు అప్పుడు పోతిరెడ్డిపల్లికి. అక్కడే నా బిడ్డ కూడా జన్మించింది. నా కొడుకు విద్యాభ్యాసం కూడా ఇక్కడే సెయింట్ ఆంథోనీ స్కూల్లో జరిగింది. నాకు అలవాటు, ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ పనిచేసినా కూడా నా కొడుకుతో పాటు అక్కడే ఉండాలి, హెడ్ క్వార్టర్లో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఉద్యోగ ధర్మం కరెక్ట్గా నిర్వహించాలనే ఆలోచనతో ఇక్కడ నాకు కూతవేట్లో హైదరాబాద్లో మా ఉమ్మడి కుటుంబం ఉన్నా కూడా జిల్లాలోనే ఉంటే నా సమర్థతగా పనిచేయగలుగుతాను, నా బాధ్యత కరెక్ట్గా చేస్తాననే ఆలోచనతో అర్ధగంట ప్రయాణం కూడా కాదని చెప్పి, మంచి స్కూల్స్ కాదని చెప్పి నా కొడుకుని ఇవాళ సెయింట్ ఆంథోనీ స్కూల్లో చదివించాను. అది కూడా మంచి స్కూలే, అందరూ ఇక్కడ మన వాళ్ళకు కూడా మనందరం కూడా మంచి పేరున్న స్కూలు. అయితే ఇక్కడ ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే, నేను ఉండేది తెల్లాపూర్ నివాసం. గత 6 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. నా ఓటు తెల్లాపూర్లోనే అసెంబ్లీకి వేశాను. మొన్న నర్సాపూర్లో కూడా నేను ఎమ్మెల్సీ ఓటు కూడా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకే ఆప్ చేసుకోవడం జరిగింది. అయితే అభ్యర్థిగా నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీకి, అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి, అదేవిధంగా నాకు అన్ని దిక్కైన హరీష్ అన్నకి, వారు ఈ జిల్లాకు నన్ను జాయింట్ కలెక్టర్గా తీసుకొచ్చింది వారే, నాకు రాజకీయ జీవితం ఇచ్చింది వారే, నాకు అడుగడుగున నన్ను నడిపించేది కూడా వారే. నేను మెదక్ కలెక్టర్ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఉదయాన్నే 7:30కు ఫోన్ చేశాను 2016లో. సార్, నేను మెదక్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకుంటున్నా, నన్ను ఈ సంగారెడ్డి జిల్లాకు మీరు ఉమ్మడి జిల్లాకు జాయింట్ కలెక్టర్గా తెచ్చారు, దానివల్ల నేను ముఖ్యమంత్రి గారి వల్ల నేను పికప్ అయ్యాను, కానీ మనం తీసుకొచ్చింది మీరు, నేను ఆ దినాన్ని మర్చిపోను సార్ అని చెప్పి నేను కలెక్టర్ బాధ్యత తీసుకోబోయే ముందు ఉదయం రోజు స్నానం చేసి దేవునికి దండం పెట్టుకున్నాక హరీష్ రావు సార్కి ఫోన్ చేస్తే ఆ రోజు ఒక మాట అన్నారు, ఈ వేదిక మీద నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు. నువ్వు సమర్థుడివి, ప్రజల కొరకు పనిచేస్తావు, నీకు కలెక్టర్ ఉద్యోగం చిన్నది, నిన్ను ఎన్నడో ఉన్నాడు నేను చట్టసభలలో కూర్చుంటే పెడతా అని చెప్పేసి నాకు ఆ రోజు చెప్పారు. 2016లో చెప్పారు. నేను ఊహించలేదు, నాకు ఈ అవకాశం ఇవాళ వస్తుంది సార్ నాకు ఇస్తారని చెప్పి ఊహించలేదు నేను. ఇక్కడ ఆ రోజే నాలో ఉన్న ఆలోచన వారు చూశారు, జాయింట్ కలెక్టర్గా నా పని విధాన్ని వారు చూశారు. నువ్వు సమర్థంగా చేయగలుగుతావు,
నీలాంటి వాళ్ళు చట్టసభలో ఉండాలి, నీలాంటి వాళ్ళు ప్రజల దగ్గర ఉండాలి, నీలాంటి వాళ్ళు మా టీంలో జైన్గా నువ్వు బీఆర్ఎస్ టీంలో టీఆర్ఎస్ టీంలో నువ్వు జైన్ కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు మన మంత్రివర్యులు నిర్ణయం తీసుకున్న మేరకి ఈ రోజు నా రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయిపోయింది. దాన్ని గుర్తించి కలెక్టర్గా భారతదేశ చరిత్రలో మన భారతదేశంలో సుమారుగా 728 జిల్లాలు ఉన్నాయి. సుమారుగా 728 జిల్లాలలో ఒక కలెక్టర్ అనే ఆఫీసరు యావరేజ్గా 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర, 2.5 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తారు. అలాంటిది మన గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నన్ను సుమారుగా 7.5 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాకు జాయింట్ కలెక్టర్గా, సిద్దిపేట జిల్లాకు సుమారుగా 5 సంవత్సరాలు కలెక్టర్గా ఉంచారంటే భారతదేశంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నా కూడా అందులో అంత పెద్ద అవకాశం వారి వల్ల నా ఒక్కరికే దక్కిందని చెప్పి చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం మనందరం గుర్తుంచుకోవాలి. మీ అందరికీ నేను సమవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఏదో ముఖ్యమంత్రి గారో ఏదో మంత్రి గారో నన్ను ఉంచాలంటే ఉంచరు. నన్ను ఉంచేది ప్రజలు, నన్ను ఉంచేది పార్టీ లీడర్లు. ఆ సీట్లో నన్ను ఉంచిండ్రు అంటే ప్రజాదరణ ఉంది కాబట్టి, ప్రభుత్వ పథకాల అమల్లో బాగా ఉంది కాబట్టి, జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి, భారతదేశ మ్యాప్లో సిద్దిపేట జిల్లా ఉంది కాబట్టి, ఈ అధికారి పోతే బాగుండదు అనే ఆలోచనతో నాకు వారి దీవెనలు ఉన్నాయి కాబట్టి, వారి సపోర్ట్ ఉంది కాబట్టి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి, గౌరవ మంత్రి గారు అప్పటి మంత్రి గారు వారి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి సమర్థంగా పనిచేశాను. ప్రజలకు చేరువయ్యాము. ప్రజల అనుమతి ఉంది కాబట్టి, ప్రజలు కోరుకున్నారు కాబట్టి, ప్రజాప్రతినిధులు కోరుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అదే విధంగా నన్ను కంటిన్యూ చేయడం జరిగింది. ఏ ఒక్కరోజు కూడా ప్రజలకు దూరంగానో ప్రభుత్వ పనికి దూరంగానో ఉండలేదు. 25 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రస్తావనలో ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా స్టేట్లో టాప్ ర్యాంకులో నేను గ్రూప్ 1 పరీక్ష ఉత్తీర్ణులై 1996లో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉద్యోగం చేరిన నాటి నుంచి కూడా 25 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగంలో ఒక ప్రభుత్వ అధికారిగా నా ఆలోచన ఒకటే. నేను ప్రభుత్వ అధికారిగా వచ్చిందంటే ఆ భగవంతుని దీవెనలు, నా పూర్వజన్మ సుకృతం. నాకు ఒక ఎజెండాతోనే ఆ భగవంతుడు నా కుర్చీలో కూర్చుండబెట్టాడు. ఆ ఎజెండా ఏంటంటే, నువ్వు అధికారిగా కుర్చీలో కూర్చుంటే నీ ఎదురుగా వచ్చి నిలుచుండి మాట్లాడి ఎవరన్నా నిన్ను అడిగినప్పుడు ఆ మనిషిని, ఆ మహిళను నీ కుటుంబ సభ్యునిగా ఆలోచించుకో. ఫస్ట్ నీ చెల్లెనా, నీ అమ్మనా, నీ భార్యనా, నీ బిడ్డ అడుగుతుందా అని ఫస్ట్ ఆలోచించుకోవాలి. నీ కుటుంబ సభ్యునికే ఆ సమస్య వస్తే నువ్వు ఏ విధంగా పరిష్కరిస్తావో అంతే శ్రద్ధతోని ప్రతి సమస్యను పరిష్కరిస్తేనే అధికారి అవుతాడు. ఆ ఆలోచనతోనే నా 25 సంవత్సరాల ఉద్యోగం ప్రయాణం చేసింది. ఆ ఆలోచనే నన్ను మీ ముందు ఇవాళ ఉంచింది అని గర్వంగా నేను చెప్పుకుంటా ఉన్నాను. మీ అందరి అభ్యర్థన చేసుకుంటా ఉన్నాను. ఎప్పుడు కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు అది మనకు హక్కులాగా భావించకూడకుండా ఒక బాధ్యతగా భావించి ఆ ఉద్యోగ నిర్వహణ ప్రజలకు మేలయ్యేటట్టుగా అనుక్షణం ఆలోచించి చేసినప్పుడే కానీ మనకు ఆ సంతృప్తి వస్తుంది. సో ఆ ఉద్యోగం ఆ విధంగా చేసినందుకే ఎంతోమంది ఉద్యోగులలో నాకు అరుదైన అవకాశం ఎమ్మెల్సీ, నాకు అరుదైన అవకాశం ఇవాళ మీ అందరిచే ఎంపీగా ఎన్నుకోబడడం. నా గట్టి నమ్మకం ఉంది, మనం ఎంపీగా గెలుస్తున్నాం. 100% గెలుస్తా ఉన్నాం. ఎందుకు గెలుస్తా ఉన్నామంటే మన ఉమ్మడి జిల్లాలో మన కార్యకర్తలు, మన క్యాడర్ స్థిరంగా గట్టిగా ఉంది. ఇక్కడ మన శాసనసభ్యులందరూ కూడా మన కొరకు అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. మనందరం ఒకరికొకరికి ఉన్నాం. నేను కూడా మీ అందరికి కూడా ఎప్పటికీ అందుబాటులో ఉండే వ్యక్తి. నా స్వభావమే ప్రజలను ఆదుకునే స్వభావం, ప్రజలతో మాట్లాడే స్వభావం, ప్రజల సమస్యలు తెలుసుకొని త్వరితగతిన వాటిని అర్థం చేసుకొని ఏ విధంగా దాన్ని పరిష్కరించాలనే మార్గం అన్వేషించడంలో
నాకున్న అనుభవమే ఇవాళ నన్ను ముందుకు నడుతుందని చెప్పి నాకు గట్టి విశ్వాసం ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రజల ఆలోచనలో ఎప్పటికీ మనం నిరంతరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎంచుకున్న బాట సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ క్యాడర్కి పార్టీ నాయకులు మీరందరూ ముఖ్యులు. సంగారెడ్డి నియోజకవర్గంలో మొన్న ఏ విధంగానైతే మీరు హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో వారి డైరెక్షన్స్లో మన శాసనసభ్యులు ప్రభాకర్ అన్నని ఎన్నుకున్నారో ఆ రోజు మనం ప్రభుత్వంలో ఉండి కొట్లాడినాం, ప్రభుత్వం వస్తుందని కొట్లాడాం. ఈరోజు ప్రభుత్వం లేదు, మనకి కొన్ని కారణాల వల్ల, చిన్న కారణాల వల్ల మన ప్రభుత్వం ఇవాళ మనం లేనంత మాత్రాన మనం లేమని కాదు. కరెక్ట్గా 12 నెలల్లో మనం ప్రజలకు మళ్ళీ పూర్తి స్థాయిలో గుర్తొస్తాం. ఇప్పటికే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనకు ఇప్పటికే వ్యత్యాసం ఉంది ప్రభుత్వంలో. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ కేసీఆర్ గారు, మన మంత్రి గారు మనం చేసిన పథకాలన్నీ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక జిల్లా కలెక్టర్గా మన దేశంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో నాకు సత్సంబాలు ఉంటాయి. ఆ మార్గంలో నేను చూసినట్టయితే ఈ 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి కానివ్వండి, ఈ 10 సంవత్సరాలలో జరిగిన సంక్షేమం కానివ్వండి, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు. చేసిందా ఒకసారి చెప్పండి మీరే గట్టిగా. చేసిండ్రా? చేసినా కూడా మనం ప్రజలు వద్దు అనుకున్నారంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను మనం విశ్లేషించుకుంటున్నాం, ఆ కారణాలను చక్కదిద్దుకుంటున్నాం. ఆ కారణాలు చక్కదిద్దుకునే మార్గమే ఇవాళ మనకి ఎంపీ ఎలక్షన్ నిదర్శనం కావాలని చెప్పి మీ అందరిని కూడా నేను కోరుకుంటా ఉన్నా. తప్పకుండా మనందరం గెలుస్తాం. మనందరం కూడా మళ్ళీ మంచి రిజల్ట్స్ మనకి పార్లమెంట్లో రాబోతా ఉంది. ఇక్కడ కావాల్సింది ఒకటే, హరీష్ సార్ ఏ విధంగా అయితే మనకు డైరెక్షన్స్ ఇస్తారో, మన మాజీ మంత్రులు ఏదైతే ఇస్తారో వారి కింద మన ఇక్కడ మన నియోజకవర్గ కేంద్ర నాయకత్వం ఏదైతే ఇస్తారో అందరూ కూడా చేస్తాం. అదేవిధంగా చింతా ప్రభాకర్ గారు ఏదైతే మనకు గౌరవ శాసనసభ్యులు వారి సూచనల మేరకి మనం ముందు నడుచుకుంటూ వెళ్ళి ఒక సమిష్టి నాయకత్వంలో సమిష్టి నిర్ణయాలు తీసుకొని ప్రతి గ్రామానికి ప్రతి బూత్ కనెక్ట్ అయ్యి మీ అందరి సహకారం కోవాలని కోరుకుంటున్నా. ఇంకొక విషయం నేను మీకు చెప్పదలుచుకున్నా. నేను ఈ సంగారెడ్డిలోనే 2 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాలు ఉన్నా. నా బిడ్డ కూతురు జన్మించింది ఇక్కడే. నేను జాయింట్ కలెక్టర్గా పీడీగా 2002 నుంచి 2002 నుంచి 2004 వరకు ఉన్నాను. తర్వాత 2009లో అడిషనల్ కలెక్టర్గా ఉన్నాను. తర్వాత 2014లో జాయింట్ కలెక్టర్గా మీ దగ్గరికి వచ్చాను. ఎప్పటికి కూడా ప్రజావాణిలో ఉదయం వెళ్తే 10ంటికి నేను ప్రజావాణిలో కూర్చుంటే రాత్రి 11, 12 వరకు కూడా ప్రజావాణిలో ఉండి మధ్యాహ్నం ఒక 5 నిమిషాలు లంచ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి నేను. కొంచెం చాలా మంది నాకు ఇక్కడ సుపరిచితులు, వాళ్ళందరూ గుర్తున్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. సో ఈ పరంపర కొనసాగాలంటే ఏ ప్రభుత్వం ఏదైతే మనం ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రభుత్వం ఇప్పుడే 100 రోజులలోనే హామీలు ఇవ్వకుండా పరిపాలనా విధానంలో కొంత సరిగా లేకున్నట్టుగా మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. రానున్న కాలంలో మన క్యాడర్ అప్రమత్తమై ప్రభుత్వాన్ని గొంతెత్తి కొట్లాడే నాయకులు కావాలి. కాబట్టి మన ఎంపీ స్థానాన్ని మనం ఖచ్చితంగా గెలుచుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఆ విధంగా గెలుచుకున్న నాడే మన క్యాడరు మనం ప్రజల పక్షాన పోరాడగలుగుతాం. సో ఎంపీగా మనకు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ఎమ్మెల్యేల నుంచి కూడా అనుసంధానం చేసుకొని ప్రోగ్రామ్స్ చేసుకోవడము, ప్రజల పక్షాన నిలిచి ప్రజలు ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మనం కోరగలుగుతాం ఇక్కడ. ఈ విషయం ఒకటి. రెండవది, ఇవాళ నేను పనిచేసిన కార్యక్రమాలు జిల్లా కలెక్టర్గా మీ ముందు అదేవిధంగా అభివృద్ధి చూసినట్టయితే దేశంలో ఎక్కడ లేని విధంగా వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోవడము, ప్రభుత్వ పథకాలు త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయడము, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను చక్కగా పరిపాలన అందించే విధంగా చూడడం వల్ల అభివృద్ధి అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఆ అభివృద్ధి ఫాస్ట్గా జరిగే మాదిరిలో నా భాగస్వామ్యం ఎంపీగా ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పి, అధికారిగా కలెక్టర్గా ఏదైతే ఉందో అంతకన్నా ఎక్కువ ఉంటుందని చెప్పి నేను మీకు చెప్తా ఉన్నాను. నేను ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్తాను. మీరు ప్రజలకు ఏం చేస్తారు? నా మీద కొన్ని అపవాదులు వేస్తూ ఉన్నారు. అంటే వెంకట్రామరెడ్డి రాకుంటే గెలుస్తా అనేవాళ్ళు వెంకట్రామరెడ్డి వచ్చినాక కొద్దిగా భయపడతా ఉన్నారని చెప్పి సమాచారం మనకి ఇక్కడ. నా మీద అపవాదులు వేస్తూ ఉన్నారు. సో అక్కడ ఒకటి ఏంటంటే అవన్నీ వద్దని చెప్తా ఉన్నాను.
ఇంకొక విషయం నేను కార్యకర్తలకు చెప్తా ఉన్నా, పేదింటి కుటుంబాలకు నేను ఒక హామీ ఇస్తా ఉన్నా. అంటే నేను ఒక విషయం మీకు ఈ ప్లాట్ఫామ్లో చెప్పాలి. భగవంతుడు మా కుటుంబానికి కొద్దిగా గొప్ప బతుకు తెరువుకు భోజనం ఇచ్చిండు. అట్లా అని చెప్పి నేను చేయి చాసి ఎన్నడూ కూడా ఉద్యోగంలో ఏమాత్రం కూడా నేను ఆశించలేదు. ప్రజలందరికీ కూడా తెలుసు నా స్వభావం, నేను అట్లాంటి వ్యక్తిని కాదు. కాకపోతే నాకు ప్రతిసారి కూడా నాలో మానవత్వం ఉంది. ఒక ఉద్యోగే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగి కాకుండా, ఒక ప్రజల మనిషిగా నన్ను ప్రజలు గౌరవం గుర్తించారు ప్రతి జిల్లాలో కూడా, ఇక్కడ పనిచేసినా కూడా. అయితే నేను ఒక విషయం మీ అందరికి కూడా ఈ వేదిక మీద, నా మొదటి మీటింగ్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో, ఈ వేదిక మీద మీకు ఒక ప్రామిస్ చేస్తా ఉన్నా. ఈ ప్రామిస్ ఏదైతే నేను వాగ్దానం చేస్తా ఉన్నానో, ఈ వాగ్దానాన్ని ఖచ్చితంగా సూచా తప్పకుండా మీ అందరి పారదర్శకంగా మీ అందరి సమక్షంలో నేను ఇంప్లిమెంట్ చేస్తాను. దాన్ని నేను చెప్పిన వాగ్దానాన్ని తీర్చాను. నా ఆలోచన, నా పేరు మీద పీవీఆర్ ట్రస్ట్, పి వెంకటరామరెడ్డి పీవీఆర్ ట్రస్ట్. ఈ పీవీఆర్ ట్రస్ట్ కింద పేద విద్యార్థులు, కార్యకర్తల, మన బీఆర్ఎస్ కార్యకర్తల, పేద కార్యకర్తల కుటుంబాల పిల్లలకు, అదేవిధంగా మన పార్టీ కాకున్నా కూడా, మన పార్టీ నాయకులు కాకున్నా కూడా, ఏదైనా పేద విద్యార్థి, పేద కుటుంబాలు ఉంటే విద్య కొరకు రానున్న 5 సంవత్సరాలు నా ఎంపీ పదవి ముగిసే వరకు 100 కోట్లతోని పీవీఆర్ ట్రస్ట్ పెట్టబోతున్నాను. ఆ పీవీఆర్ ట్రస్ట్ పేద విద్యార్థుల చదువులు, ఫీజుల కొరకే ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం వెబ్సైట్లో ఆ ట్రస్ట్ ఖర్చు వివరాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరునికి అందే విధంగా చేస్తాను. ప్రతి పౌరుని కూడా అందే విధంగా చేస్తాను. ఆ 100 కోట్ల రూపాయలు ఓన్లీ విద్య కేటాయిస్తా ఉన్నాం. నా కల్లారా చూసా కలెక్టర్గా, చాలా మంది పిల్లలకు చదువు రాలే. నేను ఒక ఉదాహరణ చెప్తా, దయచేసి సమయంగా వినండి, నాకు కొద్దిగా టైం ఇవ్వండి 2 నిమిషాలు. ప్రజావాణిలో కలెక్టర్గా నేను సిద్దిపేటలో ఉన్నాను. సౌమ్య అనే అమ్మాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, ఎంబీబీఎస్ రాసింది, ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. కరీంనగర్ మెడికల్ కాలేజ్ అడ్మిషన్ వచ్చింది. వారి తండ్రి రైస్ మిల్లులో గత 25 సంవత్సరాల నుంచి గుమాస్తాగా పనిచేస్తాడు. సౌమ్య వాళ్ళ తండ్రి, ఆయన వయస్సులో ఉన్నప్పుడు బస్తాలు భుజం మీద వేసుకోవడము, లేకుంటే టైర్ల బండిని మెడ మీద వేసుకొని నడిపేవాడు. ఆ క్రమంలో నేను ప్రజావాళ్ళలో ఉన్నప్పుడు బిడ్డను తీసుకొని వచ్చాడు. సార్ నాకు 2 నిమిషాలు ఎక్కువ టైం ఇవ్వాలి మీరంటే, తప్పకుండా ఇస్తాను, అక్కడ కూర్చోమన్నా. కొద్దిగా రష్ తగ్గినాక ఆయనతో మాట్లాడితే, సార్ నా బిడ్డకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, నేను ఉండేది 30 సంవత్సరాల నుంచి చిన్న రూము, 16 మంది లేబర్తో పాటు నేను ఒక లేబర్ రూమ్లో ఉంటున్నా, ఒక రైస్ మిల్లులో సిద్దిపేటలో. నాకు బిడ్డకు మెడిసిన్ వచ్చింది, ఆ 3 లక్షల రూపాయలు లేవు అన్నారు. నా ప్రాణం చెల్లించింది. ఆ 3 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆమె 5 సంవత్సరాలు నేను అక్కడే ఉన్నాను. ఈ విషయం ఎవరికి తెలియదు, నేను మంత్రి గారి నోటీసులో కూడా పెట్టలేదు, ఎందుకంటే పెట్టొద్దు అనే ఆలోచనతో, ఎవరికి తెలియద్దు అనేది ఆలోచనతో నేను చెప్పను జనరల్గా ఇవన్నీ. ఆ పిల్లకి చదివించడమే కాకుండా ఆ 5 సంవత్సరాలు ఆ పాపకు ఫీజులు కట్టి, ల్యాప్టాప్ కంప్యూటర్ కొనిచ్చి, అందరి పిల్లల్లాగా ఆ పిల్ల కూడా బాగుండాలి అనే ఆలోచనతో ఆ పిల్లకు మంచి దుస్తులు కొనిచ్చి, ఆ పిల్ల బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడైనా కూడా 1 లక్ష రూపాయలు కంటిన్యూస్గా ఎంబీబీఎస్ స్టూడెంట్గా ఉండేటట్టు చేశాం. అయితే నేను ఎందుకు చెప్తానంటే, ఈ 100 కోట్లు కూడా అదే విధంగా ఉపయోగపడతాయని నేను చెప్తా ఉన్నా. దాని కొరకే నేను చెప్తున్నా, కానీ చేసిన పని చెప్పడానికి కాదు. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను మీకు. ఆ రోజు ఆ తండ్రి అన్నాడు నాతోని, సార్ నాకు 2వ బిడ్డ ఉంది, నాకు 2 బిడ్డలు అన్నాడు. నా బిడ్డ 10వ తరగతి చదువుతా ఉంది, 2 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ కూడా మెడిసిన్ కొడతా సార్, మరి ఆ బిడ్డ కూడా సాయం చేస్తావని అడిగాడు. భగవంతుడు ఆయన వెంబడి ఉన్నాడు. కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత ఆ చెల్లెమ్మకు కూడా
అక్క కాలేజీలోనే, ప్రతిమా మెడికల్ కాలేజీలోనే మళ్ళీ మెడికల్ సీట్ వచ్చింది. ఆ పాపకు కూడా నేను ఇప్పటి వరకు సాగు చెప్పలేదు. ఆ పాపకు కూడా నేను మళ్ళీ 4 సంవత్సరాల నుంచి చదివిపిస్తా ఉన్నా. ఇప్పుడు 4th ఇయర్లో కరీంనగర్లో చదువుతా ఉంది. నా ఇంట్లో ఆడపిల్లలు, మాది ఉమ్మడి కుటుంబం, 30 మందిని కలిసి ఉంటాం. ఒకటే కిచెన్, ఒకటే డైనింగ్. ఎందుకు చెప్తా ఉన్నా అంటే సందర్భం అర్థం చేసుకోవాలి నా మనస్తత్వాన్ని. మీరే ముఖ్యులు, మీ ద్వారానే నేను ఎన్నిక పడతా. మీరు సైనికుల్లా పనిచేస్తే నా ఎన్నిక ఖాయం. నేను రాజకీయాలకు డబ్బుల కొరకు రాలే, డబ్బుల కొరకు సంపాదించని వాగ్దానం చేస్తా ఉన్నా. నా సేవలు మీరు తీసుకోండి, నిరంతరం మీ వెంట ఉంటా. ఆ రోజు మళ్ళీ చదివిపించాను. రెండో బిడ్డ కూడా మెడిసిన్ చదివిపిస్తా. మా ఇంట్లో పిల్లలు కూడా ఆ పిల్లలు చూసి నేర్చుకోవాలని చెప్పి ఆ తల్లిదండ్రులను ఎవరికి తెలియలేదు, సిద్దిపేటలో ఎవరికి చెప్పకుండా రమ్మని, ఎందుకు పబ్లిసిటీ అని చెప్పి ఆ తల్లిదండ్రులను, ఆ 2 అమ్మాయిలను తీసుకొచ్చి మా కుటుంబం మొత్తంతో మా పిల్లలను పరిచయం చేసి వాళ్ళలాగా మీరు చదవాలి అని చెప్పి నేర్పి పంపించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ 100 కోట్లు సద్వినియోగం కావాలి. ఒక అపోహ ఉంటుంది, ఒక రాజకీయ నాయకుడు 100 కోట్లు ఇస్తారంటే వట్టిగా వాళ్ళకి ఇచ్చుకుంటారంటారు. అది నేను అందువరకే మీకు చెప్పా. ప్రతి సంవత్సరం 20 కోట్లు పేద విద్యార్థుల పిల్లల కొరకు, విద్య కొరకు నేను ఖర్చు పెడతా. ఆ 20 కోట్ల ఖర్చు వివరాలు ఆ సంవత్సరం కాగానే వెబ్సైట్లో ఉంటాయి. ఎవరికి, ఏ కూతురికి, ఏ కార్యకర్త పిల్లలకు పోయింది అనేది మీకు అక్కడ వివరాలు ఉంటాయని చెప్పి నేను ఇవాళ మీకు సవివరంగా చెప్తా ఉన్నా. అదే కాకుండా 7 నియోజకవర్గాలలో గెలిచిన 9 నెలల లోపు 7 నియోజకవర్గాలలో ఇలాంటి ఫంక్షన్ హాల్ను నిర్మించి మన క్యాడర్కి రూపాయి ఖర్చు లేకుండా ఫంక్షన్స్ నిర్వహించే బాధ్యత నాది. 7 నియోజకవర్గాలలో సుమారుగా 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఫంక్షన్ హాల్కి ఇలాంటి ఫంక్షన్ హాల్ నిర్మించి అక్కడ మన కార్యకర్తలు, మన మండల అధ్యక్షులతోనే అది ఓపెనింగ్ చేసే విధంగా, మన పార్టీ అధ్యక్షులతో ఓపెనింగ్ చేసే విధంగా, మన పార్టీ కుటుంబంతో ఓపెన్ చేసే విధంగా చేసి ఆ వ్యవస్థ నడపడము, మెయింటైన్ చేయడము, మన పార్టీ సభ్యులందరికీ కూడా ఫ్రీగా ఫంక్షన్లు చేసుకునే విధంగా ఆ ఖర్చులు, కరెంటు ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను అని ఇలా వాగ్దానం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా 9 నెలలలో 7 ఫంక్షన్ హాల్స్ కట్టి నేను మన కార్యకర్తలతోనే ఓపెనింగ్ చేయిస్తానని చెప్పి మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. ఇక్కడ నేను ఇవి చేయడానికి 2 కారణాలు. ఎందుకంటే నేను రాజకీయంగా కొత్తవాణ్ణి, నాకు ప్రజల విశ్వాసం కావాలి, నాకు హృదయం ఉంది, భగవంతుడు పనిచేసే అవకాశం ఇచ్చాడు, కార్యకర్తలకు త్వరితగతిన పని అయ్యే తెలివి కూడా ఇచ్చాడు. నాకు కలెక్టర్, మాజీ కలెక్టర్ హోదా ఇచ్చాడు, విద్య ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, కొద్ది గొప్ప రుణం డబ్బు ఇచ్చాడు, దాంతోపాటు పెద్ద గుండె కూడా నాకు ఇచ్చాడు, మంచి మనసు కూడా ఇచ్చాడు నాకు. కానీ అది నా ఒక్క కుటుంబానికి సరిపోదు, ప్రజలకు ఏదో చేయాలనే మంచి కోరిక ఉన్న వ్యక్తి నేను. దయచేసి నా కోరిక మన్నించి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను మీ ఇంట్లో వ్యక్తినై ఉంటా, మీ ఇంటి వ్యక్తినై ఉంటా, మీ కుటుంబ సభ్యునై ఉంటా, తప్పకుండా శ్రమిస్తా, మీతో ఉండి మీ కష్టాలలో పాలు పంచుకుంటానని చెప్పి నేను ఈ సభా వేదిక మీద వాగ్దానం చేస్తా ఉన్నా. నా జీవితంలో అబద్ధం ఆడలేదు, నా జీవితం ఉన్నంత వరకు కూడా నేను అబద్ధం ఆడనని చెప్పి కూడా నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తా ఉన్నాను. 9 నెలల లోపల ఫంక్షన్ హాల్స్ ఓపెన్ చేసి గెలిచిన నెల రోజుల లోపల ట్రస్ట్ ఓపెనింగ్ కార్యక్రమాలు 7 నియోజకవర్గ కేంద్రాలలో ఓపెన్ చేస్తాను, కార్యకర్తల సమక్షంలో ఓపెన్ చేస్తాను. గెలిచిన నెల రోజుల లోపల ట్రస్ట్ ఓపెన్ చేస్తాను, గెలిచిన 9 నెలల లోపల ఇలాంటి ఫంక్షన్ హాల్ ఓపెన్ చేస్తానని చెప్పి మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. దయచేసి ఈ హాల్లో ఉన్న కార్యకర్తలు మీరు ప్రభాకర్ అన్నను గెలిపించారు. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం, ఆ రోజు ప్రభుత్వం వస్తుందని మనకు ఆశ, బలం. ఈ రోజు లేం మనం. కాకపోతే మనకు క్యాడర్ ఉంది, మనకు ఓట్లున్నాయి. మన ఓట్లు, మన క్యాడర్ పనిచేస్తే నేను గెలుస్తా. హరీష్ రావు సార్ నాకు డైరెక్షన్స్ ఇస్తా ఉన్నారు. ప్రతిరోజు వారి డైరెక్షన్స్ లో ప్రయాణం చేస్తా ఉన్నా. స్థానిక నాయకత్వం, శాసనసభ్యుల
అడుగుజాడలో నడుస్తా ఉన్నా. కాబట్టి దయచేసి మీరు ఊరూరున ప్రతి ఊళ్ళో చర్చ జరపండి. ప్రతి ఊర్లో వెంకట్రామరెడ్డిని ఎన్నుకోవాలని చెప్పండి. వెంకట్రామరెడ్డి మన పక్షాన ఉంటాడని చెప్పి నా పరంగా మీరు అందరూ వాగ్దానం చేయండి. నేను మీ కొరకు పనిచేస్తానని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నా. మాట తప్పని వ్యక్తిని, నేను వెనుకకు ఓని వ్యక్తిని, నా జీవితం ఉన్నంత వరకు అబద్ధం ఆడని వ్యక్తిని. కాబట్టి నన్ను నమ్మండి అని చెప్పి కోరుకుంటూ, నేను చెప్పినవన్నీ కూడా కల్లారా మీరు చూస్తారని చెప్పి చెప్తూ, నేను మీకు అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రభాకర్ అన్న కూడా ధన్యవాదాలు చెప్తాను. గట్టిగా చెప్పండి.